వెల్కమ్ టు కథ చెప్పమ్మా. అనగనగా ఒక ఊరుంది. ఊరి పక్కనే ఒక అడవి ఉండేది. ఊరిలో ప్రజలంతా సంతోషంగా జీవిస్తున్నారు. అయితే అప్పుడప్పుడు ఆ అడవిలో నుంచి కోతుల గుంపు ఊర్లోకి వస్తూ ఉండేది. కొన్ని కోతులు ఊరి చివర ఉండే శివాలయానికి వెళ్ళి అక్కడ దొరికే కొబ్బరికాయలు, అరటిపళ్ళు తింటూ ఉండేది. ఇంకా అక్కడికి వెళ్ళే భక్తుల చేతిలో ఉండే పూజ సామాగ్రిని కూడా లాక్కుని ఎత్తుకుపోయేవి. అలా అందరినీ అల్లరితో భయపెట్టేవి. అయితే ఒక తుంటరి కోతి గుడిలో కట్టేందుకు ఒక భక్తుడు తెచ్చిన గంటను ఎత్తుకెళ్ళిపోయింది. కోతులన్నింటినీ పిలిచి ఆ గంటను చూపించి దాని నుండి వచ్చే టంగ్ టంగ్ అనే శబ్దానికి గంతులు వేయడం మొదలుపెట్టింది. ఇంకంతే, మిగిలిన కోతులన్నీ దానితో పాటు గంతులు వేయడం మొదలుపెట్టాయి. ఇలా ఇంకా గంట అడవిలోకి తెచ్చినప్పటి నుండి ప్రతిరోజు చీకటవుతుందనగా అన్ని కోతులు పెద్ద చెట్టు దగ్గరికి చేరి గంట కొడుతూ ఆ గంటకు తగినట్లు చిందులు వేయడంతో ఎంతో సరదాగా కాలం గడుపుతూ ఉండేవి. అయితే ఊరిలో ప్రజలందరూ రాత్రిపూట వినిపించే గంట శబ్దానికి ఎంతో భయపడిపోయారు. ఊరిలోకి ఏదో దయ్యం వచ్చిందని, ఏదో చెడు జరగబోతుందని భయపడిపోయారు. ఇంకా చీకటి పడితే చాలు, ఎవరూ ఇంటి నుండి బయటకు రాకుండా తలుపులు బిగించుకొని ఉండేవారు. అలాగే అడవికి కట్టెలకు కానీ పశువుల్ని మేపించడానికి కానీ వెళ్ళడం మానేశారు. దీనితో పశువులు ఆకలితో అలమటించాయి. ఊర్లో ప్రజలంతా కూడా భయంతో పనులు మానుకుని ఇంటికే పరిమితమయ్యారు. ఇదంతా రాజుగారికి తెలిసింది. అడవిలో ఏదో దయ్యం ఉందని, దానిని తరిమేస్తే గాని ఈ ఊరికి సుఖం లేదని ఆలోచించారు. ఆ దెయ్యాన్ని ఎలా తరిమేయాలా అని ఎంతగానో ఆలోచించారు. చివరికి దెయ్యాన్ని తరిమిన వాళ్ళకి 100 బంగారు కాసులు ఇస్తానని బహుమతి ప్రకటించారు. ఈ విషయం గుడి దగ్గర శనగలు అమ్ముకునే ఒక ముసలమ్మకు తెలిసింది. ముసలమ్మ చాలా ధైర్యవంతురాలు. అడవిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని రాజుగారు ప్రకటించిన బహుమతిని ఎలా అయినా గెలుచుకోవాలని అనుకుంది. ఒకరోజు చీకటి పడకముందే అడవిలోకి చేరి ఒక చెట్టుపై కూర్చుంది ముసలమ్మ. చీకటి పడుతుండగా కోతులన్నీ గంట పట్టుకొని ఓ పెద్ద చెట్టు దగ్గరికి రావడం, ఒక కోతి గంట కొడుతుంటే మిగిలిన కోతులన్నీ గంతులు వేయడం చూసింది. అంతే, విషయం అర్థమైంది ముసలమ్మకి. సరే, రేపు ఎలా అయినా ఈ గంటని వీటి నుండి కాజేయాలని అనుకుంది. తెల్లవారి రాజుగారి దగ్గరికి వెళ్ళి, నేను అడవిలో ఉండే దయ్యాన్ని తరిమేస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగింది. గ్రామస్తులంతా ముసలమ్మకు పిచ్చి పట్టింది, ఈ ముసలమ్మకు ప్రాణాల మీద ఆశే లేనట్టుంది అనుకుని గుసగుసలాడుకున్నారు. సరే అని రాజుగారు ఒప్పుకున్నారు. సాయంత్రం ముసలమ్మ కొన్ని శనగలను ఒక మూట కట్టుకొని సంచిలో పెట్టి అడవికి చేరింది. కోతులు రోజు వచ్చి చేరే చెట్టుకు దగ్గరలో ఒక చెట్టు ఎక్కి కూర్చుంది. కోతులు వస్తాయనే ముందు ఆ శనగలను చెట్టు కింద విసిరింది. కోతులు ఒక్కొక్కటిగా వచ్చాయి. శనగలను చూసి కోతులు చాలా సంబరపడిపోయాయి. రండి రండి, ఇక్కడ తినడానికి గింజలు ఉన్నాయి, ముందు వీటిని తినేసి తర్వాత మనం ఆడుకుందాం అని ఆ గంటను పక్కనే పెట్టి అన్ని శనగల్ని ఏరుకొని తినడంలో మునిగిపోయాయి. ఇంతలో ముసలమ్మ నెమ్మదిగా చెట్టు దిగి పక్కనే ఉన్న గంటను నెమ్మదిగా తీసుకొని సంచిలో పెట్టుకొని అక్కడ నుండి జారుకుంది. అంతే, తెల్లవారేసరికి రాజుగారి దగ్గరికి వెళ్ళి దెయ్యాన్ని తరిమేశానని చెప్పింది. గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు, నమ్మలేదు. సరే, ఈరోజు రాత్రికి మీరు గమనించండి, మీకు తెలుస్తుంది అని నిజంగానే ఆ రోజు రాత్రి ఎటువంటి గంట శబ్దం రాలేదు. అంతా ఊపిరి పీల్చుకున్నారు. అందరూ ముసలమ్మ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. తర్వాత రోజు ముసలమ్మను బహుమతి ఇచ్చేందుకు
రాజుగారు ఏర్పాటు చేశారు. అప్పుడు ముసలమ్మ గ్రామస్తులందరికీ జరిగిన విషయం అంతా చెప్పింది. ఇలా దెయ్యాలు భూతాలనేవి మన మూఢనమ్మకాలు. మన భయమే ఒక పెద్ద దెయ్యం. దాన్ని జయించిన రోజు మనం ఏ పనినైనా ధైర్యంగా చేయగలం అని వివరించింది. అందరూ ముసలమ్మ తెలివితేటలు, ధైర్యానికి మెచ్చుకొని సంతోషించారు. రాజుగారు ముందుగా ప్రకటించినట్లే బంగారు కాసులనిచ్చి ముసలమ్మను సత్కరించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.